మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26:41. ఓకే. శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి సరే చూడండి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాట. ఒక రోజున యేసు ప్రభు శిష్యులందరినీ తీసుకొని గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. ఆ గెత్సేమనే తోటలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన చాలా వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆయన చింతాక్రాంతుడయ్యిండు అని రాసిండు బైబిల్లో. చింతాక్రాంతుడైపోయినట్ట. కారణం ఏంటంటే, రేపు సిలువ, రాత్రి ఆయనను తీసుకొని పోవటానికి వాళ్ళందరూ సైనికులు వస్తారు, ఆయన తీసుకెళ్తారు, కొడరాలతో కొడతారు, రాత్రి అంతా సతాయిస్తారు. మళ్ళీ ఉదయాన్నే తెల్లవారక ముందే ఆయనను మరలా తీసుకొని వెళ్ళి సిలువ మీద తీసుకొని వెళ్ళి 9 గంటలకే సిలువ ఎక్కిస్తారు. 9 గంటలకే గొల్గొతా కొండ మీదకి తీసుకొని పోయి అక్కడ 9 గంటలకి ఆయనను మేకులతో కొట్టి సిలువ మీద వేస్తారు. ఆ 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన ఆ సిలువ మీద వేలాడుతూ ఉంటాడు. అవన్నీ కూడా ముందు రోజే ఆయనకు తెలిసిపోతుంది కనుక, తెలుసు కనుక ఆయన ఆ రాత్రి బాగా వేదన పడుతూ శిష్యులందరినీ గెత్సేమనే తోటలోనికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ ఒక గుంపును ఒక దగ్గర పెట్టాడు. వాళ్ళలో నుంచి ఒక ముగ్గురిని తీసుకొచ్చి మరింత దూరంలో పెట్టి వాళ్ళకు దగ్గరగా అంత దూరంలో ఆయన ప్రార్థన చేసి శిష్యుల దగ్గరికి వచ్చాడు. చూస్తే వాళ్ళందరూ నిద్రపోతున్నారు, కునికి నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమని చెప్తే నిద్రపోతున్నారు. అది నిద్ర టైం కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు. అయితే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పిండు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ విషయం దేవుడు చెప్పాడు. మనము ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేస్తే మెలకువ, ప్రార్థన, ఈ రెండు కూడా శోధన మీద మనకు జయాన్ని ఇస్తాయి. మెలకువ కలిగి ప్రార్థన చేయటం ద్వారా అది ఎలాంటి శోధన అయినప్పటికీ దాని మీద మనకు జయం కలుగుతుంది. ఆ జయం కొరకే యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడు. మనం అనొచ్చు, మరి రాత్రంతా ప్రార్థన చేసాడు కదా, యేసు ప్రభుకు సిలువ తప్పిందా? సిలువ వేయబడటం తప్పిందా? తప్పలే కదా. మళ్ళీ ఎందుకు చేయమన్నట్టు ప్రార్థన? వాళ్ళు రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేసినందువల్ల వాళ్ళకి ఏం దక్కింది అని మనిషి ఆలోచన రీతిగా మనం చెప్పొచ్చు. కానీ దేవుడు పెడుతున్నటువంటి ఒక పరీక్ష, దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక పరీక్షలో మనం విజయం పొందాలి. వెనుదిరగొద్దు. దేవుడు ఒక పని మనకు పెట్టిండు, ఆ పనిలో మనం జయం పొందుకోవాలి. కానీ ఇక మధ్యలో ఇడిచిపెట్టేసి ఇంటికి వస్తే ఎట్లయితుంది? దాని మీద మనం విజయం వస్తుందా? రాదు. ఇప్పుడు ఒక పిల్లాన్ని కష్టపడి చదివిస్తున్నాం, స్కూల్కి వెళ్ళి పెట్టొచ్చినాం, వాడు స్కూల్లో నుంచి ఇంటికి వచ్చిండు అనుకో, లాభం ఉంటుందా? వ్యవసాయదారుడు పని చేస్తున్నాడు, బాగా వేసిండు,
మొక్కలంతా చేతికి వచ్చినాయి, వీడు వదిలిపెట్టి వచ్చేసిండు అనుకో బయటికి, బతుకుతాయా? బతుకుతాయా? బతుకు. ఓ వ్యక్తి డ్యూటీకి పోయి మధ్యలోనే ఇంటికి వచ్చేస్తే వస్తుందా జీతం? ఇప్పుడు యేసు ప్రభువుకు దేవుడు ఒక పని మీద ఆయనను పంపించింది. ఆ పని సంపూర్తి చేయవలసినటువంటి బాధ్యత వచ్చేసింది. ఇప్పుడు ఆ పని చేయాలి. ఆ పని చేయాలి అంటే ఆత్మలో బలం కావాలి, శక్తి కావాలి. కొరడాలతోని కొడతారు, ఆయన మీద కాకరి చుమ్మిచ్చిండ్రు, బూతులు మాట్లాడిండ్రు, రకరకాలుగా చేసేసిండ్రు. ఒక ముళ్ళు తీసుకొచ్చి దాన్ని కిరీటం లాగెళ్ళి తల మీద పెట్టి దాన్ని బాగా ఇట్లా కొట్టేస్తుంటారు. పొద్దున సిలువ ఎత్తి ఆయనను నడిపిస్తూ ఉంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత మేకులు ఒక్కటొకటి మేకులు కొడతా ఉంటే భయంకరంగా సలుపు, వేదన, బాధ వచ్చేస్తుంది, ఎండ. అయితే ఆయన ప్రాణము పోయే వరకు, చివరి శ్వాస వరకు దాన్ని ఓపికతో భరించాలి. రెండవది, ఈ వ్యతిరేకంగా చేసినటువంటి వీళ్ళందరినీ కూడా ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి. కోపం కావడదు, ఏం చేయకూడదు. చూడండి, మనం గత వారంలో మనం నేర్చుకున్నాము, నిన్ననే కాబోలనుకుంటా. ఎలీషా ఆయన తన గుడారంలో ఉంటే ఆయనను పట్టుకపోనికి వచ్చిన సిరియా సైన్యం నుంచి తప్పించడానికి దేవుడు అగ్ని గుర్రాలను, రథాలను, అగ్ని పర్వతాలను ఆయన చుట్టూ పెట్టిండు కదా, ఆయన చుట్టూ పెట్టిండు కదా. మరి యేసు ప్రభుకు పెట్టలేదే? అంటే యేసు ప్రభు కూడా పెట్టాడు. ఏం పెట్టాడు అని అంటే దానినంతటిని ఓర్చుకోవటానికి, సహించడానికి కావలసినటువంటి శక్తిని ఆయన అక్కడ పెట్టేశాడు. అందుకనే ఆయన కోపం వస్తలేదు, ఆయనకు బాధ అనిపిస్తలేదు, ఆయన కోపం వస్తలేదు, ఆయనకు బాధ అనిపిస్తలేదు, ఆయనకి ఏ విధమైనటువంటి వ్యతిరేకత అయినటువంటి ప్రార్థన అతనిలో అంత ఓర్పును, సహనాన్ని అది కలగజేసింది. హల్లెలూయా. నిన్న ఒకటి చూశాను, నేను మీకు అరుగుదల సరిగా లేదు, ఆయాసం అంటుంటే వాకింగ్ చేయండి, కోపం ఎక్కువ ఉంటే 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కళ్ళు మూసుకొని ఇట్లా ఉండాలంట. కోపం ఎక్కువ వస్తుంది అనుకో, ఓకే, కోపం వస్తుంది అనుకో, బీపీ ఉందనుకో, పొద్దున్న లేచి 10 నిమిషాలు మంచిగా సకల ముఖం పెట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకోవాలంతే, ఏది ఆలోచించొద్దు, అలా ఉండాలంట. ఉంటే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి కోపం ఉంది కదా, అది తగ్గుతుందంట. యోగాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ యోగాను మించినటువంటి ప్రక్రియ దేవుని సన్నిధిలో ఉంది. ఆ సన్నిధి ఆయనకు ఆ సిలువ మీద జయాన్ని కలగజేసింది. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ప్రేరేపించి ఆయనను దుర్భాషలాడి ఆయనకు కోపం రావాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా సైతాను చేస్తున్నాడు అక్కడ. కానీ ఆయన మాత్రము కోపగించుకోలేదు. అది ఎట్లొచ్చింది? అంత మనిషికి ఉంటుందా? అంత ఓర్పు ఉంటుందా? ఉండదు కదా. ఎట్లొచ్చిందని అంటే అది ప్రార్థన ద్వారా వచ్చింది. దేవుడు ఒక లక్ష్యాన్ని, ఒక పని కలిగి ఉన్నాడు, దాన్ని సాధించడానికి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయనకు రాకూడనిది ఏంది అని అంటే కోపం రావద్దు, వ్యతిరేకత రావద్దు. ఆ వ్యతిరేకతను, కోపాన్ని మీద, దాని మీద జయం పొందుకోవటానికే ప్రార్థన చేశాడు, ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులకు ఏమని చెప్పిండు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు శోధనలో పడలే, కానీ శిష్యులు శోధనలో పడిపోయారు. యేసు ప్రభుతో పాటు ఉన్నారు, కానీ సిలువ వేసేటప్పుడు ఆయనతో లేరు. కారణం ఏంటంటే ప్రార్థన చేయలే, వాళ్ళు మెలకువ కలిగి ప్రార్థన చేయలే. ఇప్పుడు గమనించండి, ఆయనను యేసు ప్రభువును పట్టుకొని పోవటానికి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసరికి పేతురు వెంటనే ఏం చేసిండు చెప్పండి? ఏం చేసిండు పేతురు? ఆ ప్రధాన యాజకుడు ఎవడైతే ఉన్నాడో వాని దగ్గర ఉన్న వాడిని కత్తి తీసి వేసి పడేసాడు. వేస్తే అది గొంతుకు తలిగేదేమో, ఇట్లా అనేసరికి చెవు తెగిపోయి ఆడబడ్డది. అసలు ఈ ప్రక్రియలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇన్ని దినాలు శాంతిని, సమాధానాన్ని, ప్రేమను ప్రకటించి కలిగి జీవించినటువంటి వాళ్ళకి ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఇప్పుడు ఈ పరీక్షలో నిలబడాలంటే ఓర్పే, అదే విజయం వాళ్ళకి. కానీ ఈ పేతురు ఏం చేశాడంటే, ఆవేశం ఆపుకోలేక, అరే మా 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 గురువునే మీరు పట్టుకుంటారా, అరా మా యేసు ప్రభుని పట్టుకుంటారా అని ఎత్తి తీసేసాడు, వేసాడు. ఇట్లా అనేసరికి చెవు తెగిపోయి ఆడబడ్డది. ఇంకెట్టుంటుంది? ఉంటాడా పేతురు? ఉంటాడా? అటకెళ్ళి పేతురు ఉండనీకి వస్తుందా? యేసు ప్రభు కంటే ముందు పేతురుని వేసి పడేస్తారు వాళ్ళు. వేస్తారా లేదా? వేసేస్తారు. ఇప్పుడు పేతురు పరిస్థితి ఏం తెలుసా? ఇంకా ఆవేశంలో చేసే పని అయితే చేసిండు, కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, పేతురు నీ కత్తి వరలో పెట్టు, కత్తి వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని చెప్పి ఆ కింద పడిన ఆ చెవును తీసుకొని అతనికి ఇట్లా పెట్టేసరికి అది సెట్ అయిపోతుంది, అంతే ఆటోమేటిక్గా. అద్భుతం చేశాడు దేవుడు, కానీ ఆయనను పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక పేతురు పరిస్థితి మనం చూద్దాం. అంతకుముందే యేసు ప్రభు చెప్పాడు, పేతురు ఈ రాత్రే కోడి కుయ్యక మునుపు నీవు 3 సార్లు యేసు ప్రభు ఎవరు అంటే నాకు తెలియదు అని చెప్తూ వస్తుంది వాని అన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి అయింది. ఊరు అదే, ఎక్కడ పోతాడు? కానీ యేసు ప్రభుని ఏం చేస్తారో అనేటువంటి ఆరాటం కొలది ఆ గుంపులో ఉన్నాడు. గుంపులో ఉంటుంటే గుంపులో ఒక దగ్గర ఓ చిన్న అమ్మాయి వస్తుంది, పల్లవిలాక వచ్చి నీళ్ళు తీసుకొని వస్తుంది. అందరికి నీళ్ళు వస్తుంటుంది కూర్చున్న వాళ్ళకు. నువ్వు పేతురు కదా అంటది. పేతురా? నేను పేతురు కాదు. పేతురువే, నువ్వు యేసు ప్రభు శిష్యులలో ఒక్కనివి, నాకు తెలియదు అనుకున్నావా? నేను చూడలేదా నిన్ను అంటది. నీ పిల్ల ఆడవున్నావు నీవు, హైదరాబాద్లో ఉండేదాన్ని వీడికి వచ్చి ఆడ ఎవరినో చూసి నన్ను ఈడ అదంటున్నాపో అని చెప్పేసి చిన్న పిల్లకు భయపడ్డాడు. భయపడి కాదు లేదు అనిపోతున్నాడు. అట్లా ఒక్కసారి కాదు 3 సార్లు తొక్కుతాడు. కారణం ఏంటంటే ప్రార్థన లేదు ఆయనకు. ఉందా ప్రార్థన? ఉందా? ప్రార్థన చేసుకోమంటే ఏం చేసాడు? గురకబెట్టి నిద్రపోయాడు. అసలు పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. అందరు ఫెయిల్ అయిపోయారు, ఒక్కడు లేడు, అందరు మారిపోయారు. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన లేకపోవటమే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మన జీవితంలో కూడా ఈ రోజున మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మనకంటూ ఒక పరీక్ష ఉంది. దాంట్లో గెలవటానికి ప్రార్థన అవసరం. ఈ ప్రార్థనతోనే మనము శోధనను
జయించగలం. గబగబ 2 వాక్యాలు చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధమైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నరని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చాలు, ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే నిబ్బరమైన బుద్ధి గలవారై, తర్వాత మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నట్ట. వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఇది పాయింట్. మనం నిబ్బరం కలిగి ఉండాలి. శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కానీ దాన్ని ఓర్చుకునేటువంటి ఆ ఓర్పు అది ఎట్ల నుంచి వస్తుంది అని అంటే అది పరలోకంలో నుంచి, దేవుని యుద్ధ నుండే మనకు వస్తుంది. కానీ ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకదు. దొరుకుతుందా అంత ఓర్పు? యేసు ప్రభు అంత సాత్వికమైన మనస్సు ఎవరికైనా ఉందా లోకంలో? లేదు, లేదు, ఎవరికి లేదు. దేవుళ్ళని పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ వాళ్ళలో ఓర్పు లేదు. వాళ్ళు ఏమన్నారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, తీ బాణం, అగ్ని బాణం వేసి పడేసింది. కానీ ఓర్పు ఆయనలోనే ఉంది. అది విజయం. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణమైపోయింది, కానీ ఓర్పు కలిగి ఉన్నటువంటి వాడు ప్రపంచాన్ని జయించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమనే ప్రపంచాన్ని జయించి మన దేశానికి స్వతంత్రం కూడా ఓర్పే, ఓపిక, సహనమే స్వతంత్రానికి కారణమైంది. కనుక మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. గనక మనం నిబ్బరమైన మనస్సు కలిగి మెలకువ కలిగి ప్రార్థనలో ఉండాలి. చూడండి, 4వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పి, ఎఫెసీ, కొలసీ, ఫిలిప్పి 6. దేనిని కూర్చియు చింతపడకూడదు గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఎంత క్లియర్గా అంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు ప్రార్థన చేసి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఏంటి చెప్పండి? దేవుని సమాధానం. దేవుని సమాధానం మీ హృదయమునకు, మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉంటుంది. మీ హృదయానికి, మీ తలంపులకు దేవుని యొక్క సమాధానము కావలి ఉంటుందంట. సమాధానం. యోహాను సువార్తలో కూడా ఆయన అంటాడు, లోకమిచ్చినట్టుగా కాదు, నా సమాధానాన్నే మీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. లోకంలో ఉంది సమాధానం, కానీ అది సంపూర్తి చెందలే, అది పరిపూర్ణతలోనికి రాలేదు. కానీ యేసు ప్రభు ఇచ్చే ఈ సమాధానము మనము అన్నింటి మీద జయం పొందుకుంటాం. సమాధానమైనటువంటి మనస్సు ప్రపంచాన్ని జయించడానికి అది కారణం. ఆవేశంతో మనం ప్రపంచాన్ని జయించలేం. చూడండి, గాంధీజీ వచ్చి అహింస అనేటువంటిది తీసుకొని మౌనంగా వాళ్ళు
పోరాటం చేశారు, మౌన పోరాటం అంటారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు అని రకరకాలైనటువంటి వాళ్ళు ఏం చేశారని అంటే, వాళ్ళు విల్లు తీసుకొని బాణాలు వేశారు, ఏమేమో చేశారు. కానీ విజయం వచ్చిందా? రాదు. వాళ్ళు బాణం వేస్తే వాళ్ళు పిస్తోల్తోని కాల్చారు. మన యొక్క విరోధి అనేవాడు మనకంటే ఎక్కువైనటువంటి శక్తిని వాడు ఉపయోగిస్తాడు. కాబట్టి వాని మీద జయం పొందుకోవాలని అంటే మనం యేసు ప్రభు శిలువ మరణం తర్వాత మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కనుక చూసినట్లయితే, వాడు అయ్యో యేసు ప్రభు మీద నేను జయించలేకపోయానే, ఎన్ని హింసలు పెట్టినా ఆయనలో ఉన్న సమాధానాన్ని నేను భంగపరచలేకపోయానని చెప్పేసి వాడి జుట్టు విక్తే జుట్టు మొత్తం లేచిపోతుంది. చూసారా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్? చూసారా? ఓసారి చూద్దాం. 1 గంటనో ఎంత ఉంటుంది, అరుస్తుంటే వాడిని జుట్టు లేచిపోతుంది. నెత్తి జుట్టు వీక్కుంటాడు వాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనలో ఉన్న సమాధానాన్ని నేను తీసివేయలేకపోయానే అని. ఎలా వచ్చింది ఆయనకనంటే ప్రార్థన. గర్జించు సింహాలను జయించగలిగినటువంటి ఓర్పెట్లకి వెళ్ళి వస్తాయంటే ప్రార్థన. దానియేలు కూడా సింహాల బోన్లు వేశారు, సింహాలతో పట్లు పట్టిండు ఆయన, పట్టలే. సంసోను సింహాన్ని బట్టి చీల్చిండు, కానీ ఈయన సింహాన్ని చీల్చలే, ఏం చేయలే. సాపుగా పోయి దాంట్లో మోకాలు వేసింటాడు అనుకుంటా కదా, ఆయనను స్తుతించుకుంటా లోపల పోయి కూర్చొని ఉంటాడు. సింహాల బోన యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనదని ఆడ పాటలు పాడుతూ ఉంటాడు. సింహాలన్నీ పక్కకు కూర్చొని చప్పట్లు కొట్టి ఉంటాయి రాత్రి అంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక సంగీతం వస్తుంటే అవి మాత్రం ఏం చేస్తాయి? సంగీతం వస్తే అవి చప్పట్లు కొట్టాల్సిందే. మీకు తెలుసా, సంగీతం వస్తే బర్రెలు పాలు పిండుతుంటారు చూడండి, పాలు పిండుతారు బర్రెలకు. పాలు పిండేటప్పుడు FM రేడియో వచ్చింది కదా, అప్పుడు ఆ FM పెట్టేసరికి ఆ మ్యూజిక్లో అవి మంచిగా పాలు ఇచ్చేటువంటి. అంటే సంగీతము ప్రతి జీవిని ఆహ్లాదపరుస్తుంది. ఇప్పుడు దానియేలు సింహాల బోన్లు పోయి యెహోవా నీ నామం అంటే ఇంకా డ్రమ్ములు కొట్టినట్లే, ఇక సింహాలు చప్పట్లు కొట్టినాయి, ఏం చేయలేదు. కారణం ఏంటి? ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ముమ్మారు చేసిన ప్రార్థన బలమైన సింహాలను కూడా కూర్చోబెట్టేసినాయి అట్లా మోకాళ్ళ మీద. మూడవది, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. రోమా, కొరింథీలు, రోమా 7:18 అపోస్తలులకు తీసిరు కదా. ఓకే. నా యందు అనగా నా శరీరము మంచిది, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని పాపమే గాని ఇంకను నేను కాదు. కాబట్టి నేను చేయవారు నాకు కీడు చేయక కలుగుతున్నదాని ఒక నియమము నాకు కనబడుతున్నది. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు గారు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన శరీరంలో ఒక నియమం ఉందంట. ఆయన శరీరంలో, ఆయన శరీరమే కాదు, మనందరి శరీరంలో ఒక నియమం ఉంది. అదేంటంటే అది పాపాన్ని ఆకర్షిస్తుంది తొందరగా. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లుగా మన శరీరం ఏం చేస్తుంది అంటే పాపాన్ని తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది, తొందరగా దానికి అబ్జర్వ్ అయిపోతుంది, ఇట్లా ఇట్లా అంటుకుంటుంది అంతే. ఓకే, అంతే అంతే. ఎందుకు
స్తోత్రం. ఒక పాప నియమం ఉంది. అదేం చేస్తుందంటే ఆత్మ సిద్ధమే, ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తుంది? బలహీనం. టైం అయింది, పండుకుంటున్నాం, కానీ ప్రార్థన చేసుకుంటే బాగుండే అని మన మనసుకు వస్తుంది, కానీ శరీరం ఏమంటుంది? చేతం ఇంకా అప్పుడే నిద్ర వస్తలేదు కదా. పండుకొని నిద్ర పోయే వరకు కూడా అది ఏం చేస్తుంది అంటే మోకాలు వేసి ప్రార్థన చేయనీయదు. అది శరీర బలహీనత. పోవాలనిపిస్తుంది, ఆడికోదాం ఈడికోదాం అనిపిస్తుంది, కానీ శరీరం ఏం చేస్తుందంటే పోదంగానిలే అంటుంది. పోదంగానిలే అనేసరికి 5 కాస్త 6 అవుతుంది, 6 పోయి 7 అవుతుంది, 7 అయ్యేటాలకు చీకటి అవుతుంది, ఎక్కడ వనికిరాదు, క్లోజ్. నెగ్లెక్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే బలహీనపరుస్తుంది. ఈ యొక్క బలహీనత అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఒక్క దాంట్లోనే కాదు, అనేకమైనటువంటి వాటికి మనల్ని వెనక చేస్తుంది. చూడండి, పేతురు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభుతో పాటు వాళ్ళు కూడా మంచి జయాన్ని పొందుకునే వాళ్ళేమో. కానీ ఈరోజు మనమైనా ప్రార్థన చెయ్యాలి, విజయాన్ని పొందుకుంటాం. 2 మాటలైనా సరే మనం మోకాలు వేసి ప్రార్థన చేయటము మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చివరి వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. ఎన్ని నిమిషాలైంది? అయినా ఒక్కటి చూసుకొని ముగిద్దాం. లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొంచెం పైనుంచి చదవమ్మా, 34వ వచనం నుంచి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారణ వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటారంటే మీ హృదయము తిండి వలన మత్తు వలన ఐహిక విచారం, ఈ విచారాలు ఉన్నాయి చూడండి, ఇవి తిండి, మత్తు, ఐహిక అంటే ఆర్థిక పరమైన ఈ సమస్యలను గురించి మన మనస్సు ఏమైపోతాయంటే అది మందమైపోతాయంట. లోకస్తుల మీదకి దేవుని యొక్క దినము అకస్మాత్తుగా వాళ్ళ మీదకి వస్తుందంట. కానీ మనకు ముందుగానే తెలియజేయబడ్డాయి కనుక మనం మెలకువగలిగి ప్రార్థన చేసినట్టయితే దేవుని ఎదుట నిలువబడుటకు మనం శక్తిమంతులమవుతాం. హల్లెలూయా. చూడండి, ఓర్పు అనేటువంటిది అది చాలా విలువైనటువంటిది. ఓర్పు, సహనం అనేటువంటిది అది చాలా విలువైనటువంటిది. దాన్ని సంపాదించుకోవటం అంత ఈజీ పనేం కాదు. ఈ రోజున దేశం నాశనం అయిపోవటానికి, యుద్ధాలు జరగటానికి, లంచాలు, ఈ ప్రతి విధమైనటువంటి ఈ దానికి కారణం ఏంటంటే మనిషిలో ఓర్పు లేదు, సహనం లేదు. ఈ సహనము అంత ఈజీగా మనం సంపాదించుకోలేము. దానికోసం మనము మోకాళ్ళ మీద ఉండి చేసే ప్రార్థన ద్వారానే దాన్ని సంపాదించుకోలేం. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసి ఆయన జయం పొందుకున్నాడు. పేతురు చేయలేకపోయాడు, ఆయన శిష్యులు అందరూ పాల్గొనలేకపోయారు ప్రార్థనలో, కాబట్టి వారు జయించలేకపోయారు. చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్నా కూడా వాళ్ళకు భయపడిపోయారు. సింహాల బోన్లు వేసిన ఆయన ధైర్యంగా
సజీవంగా బయటకు వచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన, ఆ క్రమమైన ప్రార్థన జీవితమే వాళ్ళను విజయులుగా నిలబెట్టింది. కనుక అటు ప్రార్థనను మనం నేర్చుకుందాం. అట్లాంటి ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. మత్తు వలననో తిండి వలననో మనము మందులమైపోకుండా ప్రార్థనలో ఉందాం. దేవుని యొక్క ఆయన ఇచ్చే సహనాన్ని, సమాధానాన్ని సంపూర్ణంగా మనం పొందుకుందుముగాక. ఆమేన్.